హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి రెసిపీ ఇన్స్టంట్ రసం పౌడర్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ రసం పౌడర్ అనేది 5 to 6 months ఈజీగా నిల్వ ఉంటుందండి, ఎయిటెడ్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే. అండ్ అలాగే మీరు చేసే ఎటువంటి రసంలో అయినా సరే ఈ పౌడర్ వేయడం వల్ల రసానికి చిక్కదనం వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. చేసేటప్పుడు కూడా గుమగుమలాడుతూ ఉంటుంది మీ రసం అనేది. రసం పౌడర్ తయారు చేసుకోవడం కోసం ఒక కడాయిలో కందిపప్పును తీసుకోండి. కందిపప్పు వచ్చేసి ఒక పావు కప్పు, అలాగే పావు కప్పులో సగం క్వాంటిటీని తీసుకుంటున్నాను. ఇవి సిమ్లోనే పెట్టుకుని ఈవెన్గా రోస్ట్ చేసుకోండి. హైలో పెట్టడం వల్ల పైకి కలర్ వచ్చేస్తుంది కానీ ఈవెన్గా కుక్ అవ్వదు, కాబట్టి సిమ్లోనే కలుపుకుంటూ రోస్ట్ చేయండి. ఇవి వన్స్ కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బిగినర్స్కి ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ పప్పు వేపినప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుందండి, అంటే మీ పప్పు ఫ్రై అయినట్టే. అండ్ అలాగే కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పప్పు ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత సేమ్ కడాయిలో ఒక కప్పు ధనియాలను తీసుకోవాలండి. ఈ ధనియాలను కూడా సిమ్లోనే ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవనివ్వాలండి, అలాగని మార్చొద్దు. వన్స్ మీకు కమ్మటి వాసన వచ్చి ధనియాలు ఫ్రై అవుతే కనుక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మనం వేసే ఇంగ్రీడియంట్స్లో ఏదొక్కటి ఎక్కువ ఫ్రై చేసేసి మార్చినా సరే రసం పౌడర్ ఫ్లేవర్ అనేది మారిపోతుందండి, కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. వన్స్ ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. నెక్స్ట్ ఒక పావు కప్పు జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. నేను చెప్పే క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ చేసుకుంటే మీకు ఒక టైం పట్టచ్చు, కాబట్టి నేను టైం చెప్పట్లేదండి. మీరు ఫ్రై చేసేది కమ్మటి వాసన వస్తే కనుక తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పుకి నాకు 30 ఎండుమిర్చి అయితే వచ్చినాయండి. కరెక్ట్గా కారం సరిపోతుంది, ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. ఎండుమిర్చిని ఓవర్గా ఫ్రై చేయకండి, ఎక్కువ వేగితే కనుక చేదొచ్చేస్తాయి. మీరు జస్ట్ వేపినప్పుడు కొంచెం ఎండుమిర్చికి తగిలి గల్లుమని సౌండ్ వస్తే కనుక ఫ్రై అయిపోయినట్టే, ఘాటు కూడా వస్తుంది వేగినప్పుడు. నెక్స్ట్ ఒక పావు కప్పు మిరియాలను వేసుకుని ఫ్రై చేసుకోండి. మిరియాలు కూడా వేగుతున్నప్పుడు మంచి ఘాటు అయితే వస్తుందండి. మీకు మిరియాలు ఎండుమిర్చి క్వాంటిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా సరిపోతుందండి. అంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక చిన్నపిల్లలు ఇంకొంచెం తగ్గించుకున్న ప్రాబ్లం లేదు, కొంచెం పెంచుకున్న ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా మనము రసంలో వేసే ఇంగ్రీడియంట్సే కదా, అవి మన ఇష్టం అండి. మీ టేస్ట్కి తగ్గ కొంచెం ఒక ఇంగ్రీడియంట్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ మిరియాలు ఫ్రై అయిన తర్వాత పావు కప్పులో సగం మెంతులు అయితే వేస్తున్నాను. ఇక్కడ మెంతులు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మెంతులు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోండి. నేను ఒక కప్పు కంటే కొంచెం ఎక్కువే వేసుకున్నాను. కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక క్లాత్ మీద నీడ పట్టున ఆరబెట్టుకుంటే ఒక హాఫ్ డేలోనే తడంతా పోయి పొడిగా అయిపోతుందండి. ఆ ఆకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. మీకు ఎక్కడైనా ఆకుకి మధ్య చెమ్మ కూడా లేకుండా పూర్తిగా పొడిగా అయ్యేంతలాగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఆకు క్రిస్పీగా అయ్యేంత అవసరం లేదు, కానీ అస్సలు తడి లేకుండా పొడిగా ఉండాలి అంతే. ఇలా బాగా ఫ్రై చేసిన కరివేపాకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. మీకు కరివేపాకులో ఏ మాత్రం పొడి ఉన్నా సరే ఈ రసం పౌడర్ అనేది అస్సలు నిల్వ ఉండదండి. కరివేపాకుని నీడపట్టును పెట్టి ఇంత ప్రాసెస్ చేయలేము అంటే కనుక కరివేపాకుని స్కిప్ చేసేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. మీరు రసం చేసినప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వేసే మిక్సీ జార్లో అన్నీ పట్టట్లేదు కాబట్టి ఫస్ట్ కొన్ని ఫైన్ పౌడర్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ మిగిలినవి కూడా వేసుకుని అందులోనే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ పసుపు యాడ్ చేయడం వల్ల రసంలో ఇంకా పసుపు యాడ్ చేయక్కర్లేదండి, కలర్ కూడా ఉంటుంది మీ రసం పౌడర్కి. అండ్ నెక్స్ట్ ఇలా పౌడర్ చేసిన వాటిని రెండింటిని కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను 2 times బ్యాచెస్గా వేసాను కాబట్టి అన్నీ కలిసేలాగా మిక్స్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మిక్స్ చేసిన తర్వాత ఎయిటెడ్ బాక్స్లో వేసుకుంటే కనుక 5 to 6 months ఈజీగా నిల్వ ఉంటుందండి. మీరు చేసే ఏ రసంలోనైనా ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ అస్సలు వేయనవసరం లేదండి. ఇంకా ఈ పౌడర్ని జస్ట్ 1 tablespoon వేసుకుంటే సరిపోతుంది.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంత సాగర్.